మన జ్యోతిబా టీవీ ఛానల్కి స్వాగతం. మీకు ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల గురించి తెలిసే ఉంటుందేమో, కానీ తెలంగాణ చరిత్రలో ప్రత్యేకతను సాధించిన ఓ మహిళా యోధురాలు గురించి మీకు తెలుసా? ఆమె ఎవరో కాదు, చాకలి ఐలమ్మ. ఒక సామాన్యమైన మహిళ, కానీ తన ధైర్యంతో, సాహసంతో నిరంకుశ జమీందారులకు గుణపాఠం నేర్పిన తెలంగాణ వీర వనిత. చాకలి ఐలమ్మ జీవిత చరిత్ర స్ఫూర్తిదాయకం. ఆమె 1895లో పల్లెటూరులో పుట్టింది. పాలెం అనే చిన్న గ్రామంలో దళిత వర్గానికి చెందిన కుటుంబంలో ఆమె జన్మించింది. ఆ కాలంలో దళిత వర్గాలకు జీవితమే బరువు. ఎక్కడ చూసినా అన్యాయం, అన్ని కులపరమైన వివక్షలతో జీవితం దుర్భరంగా ఉండేది. ఎవరికి గొంతెత్తే ధైర్యం ఉండేది కాదు. మరి ఐలమ్మ ఒక్కరే ధైర్యంగా ఎదిరించారు. ఆమె ఎప్పటి నుండో అన్యాయాన్ని చూస్తూ ఊరుకోలేదు. అప్పట్లో తెలంగాణ గ్రామాల్లో నిజాం పాలన చాలా కఠినంగా ఉండేది. రైతులు, కూలీలు, సామాన్య ప్రజలు జమీందారుల చేతిలో తీవ్రంగా దోపిడీకి గురవుతూ ఉన్నారు. జమీందారులు వీరిని దోరాలు అని పిలిచేవారు. ప్రజలను శ్రమతో జల్లెడ పట్టేవారు. పేద ప్రజల భూములను కబలించి వారి శ్రమను దోపిడీ చేసే ఈ దోరాలు కష్టజీవులపై అణిచివేత విధానం నడిపించేవారు. కానీ ఐలమ్మ ఈ అణిచివేతను సహించలేదు. ఇది ఆమె భూమి, ఆమె హక్కు. ఆ సమయంలోనే రామచంద్రారెడ్డి అనే జమీందారు ఐలమ్మ భూమిని కబలించడానికి ప్రయత్నించాడు. తన భూమిని కోల్పోతున్నామన్న ఆవేదనతో ఉన్న ఐలమ్మ సాధారణ మహిళ ఏం చెయ్యలేదు. ఈమె గలమెత్తింది. ఈ భూమి నా కుటుంబం కష్టపడి పండించినది. ఈ భూమిని నేను నా పిల్లల కోసం కాపాడుతా అంటూ దొరను ఎదుర్కొంది. ఈ ఒక సంఘటన తెలంగాణ ప్రజలకు నూతన స్ఫూర్తిని నింపింది. ఆమె ఆగలేదు. ఆమె తన ఆత్మ గౌరవం, భూమి కోసం సాయుధ పోరాటంలోకి దిగి తుపాకులు చేతబట్టి తన హక్కుల కోసం పోరాడింది. చాకలి ఐలమ్మ చేసిన ఈ ధైర్యమైన పోరాటం గ్రామస్తులకు, ముఖ్యంగా మహిళలకు ఒక చైతన్యాన్ని నింపింది. ఈ కథ విన్న ప్రతి ఒక్కరికి ఆమె ఒక స్ఫూర్తి. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె పాత్ర అప్రతిహితం. ఆమె పేదల, రైతుల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా గలమెత్తారు. ఈ పోరాటంలో చాకలి ఐలమ్మ సామాన్య మహిళ కాదు, ఆమె ఒక నాయకి. ఆమె ధైర్యం చూసి గ్రామస్తులే కాదు, పలు ప్రాంతాల రైతులు ఆమెను వీర వనితగా భావించారు. 1940లో తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమైంది. ఈ ఉద్యమం వేదనలో నలిగిన రైతులకు భూముల కోసం, సమాన హక్కుల కోసం పోరాడే అవకాశం ఇచ్చింది. చాకలి ఐలమ్మ తన భూమిని కాపాడుకునేందుకు దొరను ఎదిరించి నిలబడింది. ఆమెకు తోడుగా వేలాది మంది రైతులు, కూలీలు వచ్చి చేరారు. ఆమె పోరాటమే మా పోరాటం అంటూ తెలంగాణ రైతులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఆమెతో పాటు వామపక్ష నాయకులు, ఇతర సామాజిక ఉద్యమకారులు కూడా ఈ పోరాటంలో పాలు పంచుకున్నారు. చాకలి ఐలమ్మ జీవితంలో ఓటమి అనే మాటనే లేదు. ఆమె సాహసం ఆమెను తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిపింది. సమాజంలోని కుల వివక్ష, ఆర్థిక అన్యాయం, లింగ వివక్షకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం నేటికీ స్ఫూర్తిదాయకంగా ఉంది. తెలంగాణలో అనేక ఉద్యమాలకు, ముఖ్యంగా మహిళా ఉద్యమాలకు ఆమె ఒక ప్రతీకగా నిలిచారు. మహిళలకు ధైర్యం నింపిన ఐలమ్మ జీవితం నేటి వరకు గౌరవంగా గుర్తించబడుతోంది. ఆమె జ్ఞాపకార్థం విగ్రహాలు, స్మారక చిహ్నాలు, అలాగే ఆమె పేరును స్మరించే పలు కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, ఇలాంటి ఒక సాధారణ మహిళ కేవలం తన ధైర్యంతో తన కుటుంబం, తన సమాజం, తన వర్గం కోసం ఒక పెద్ద పోరాటాన్ని ప్రారంభించింది. ఆమెను చూసి ఇప్పటికీ ఎన్నో ఉద్యమాలు స్ఫూర్తి పొందుతున్నాయి. చాకలి ఐలమ్మ కథ మనందరికీ ఒక స్ఫూర్తి. మీరు ఈ గాథను ఆసక్తిగా విన్నారా? అలాగైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఐలమ్మ మన చరిత్రలో అజారమైన వీర వనిత.